వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులైన వారందరికీ ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. కరీంనగర్ జిల్లా పర్యటనలో మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై అలసత్వం వహించవద్దని పోలీసులకు హితవు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ భూమి పూజకు కరీంనగర్ నుంచి భారీగా తరలి రావాలి. కరీంనగర్లో గద్దర్ ఆత్మీయ సమ్మేళనంలో గద్దర్ విగ్రహ ప్రతిష్ఠ కమిటీ చైర్మన్ గజ్జల స్వామి. వేగం కన్నా ప్రాణం మిన్న. వాహనాలు నడిపేవారు విధిగా రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జాతీయ భద్రతా వారోత్సవాల్లో జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు సూచన. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడలో భక్తి శ్రద్ధలతో శివదీక్షలు ప్రారంభం. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై అలసత్వం వహించవద్దని పోలీసులకు హితవు పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ను ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ను పరిశీలించి సిబ్బందికి విధి నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల గురించి ఆరా తీసి రికార్డులను తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని, ప్రజా ఫిర్యాదుల్లో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని ఆదేశించారు. బ్లూ కోల్ట్ పెట్రోకార్ సిబ్బంది డయల్ 100కి కాల్స్ చేస్తే తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతిరోజు తనిఖీ చేయాలని, స్టేషన్ పరిధిలో సీసీటీవీల ఏర్పాటుపై దృష్టి సారించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా అధికారులు, విలేజ్ పోలీస్ అధికారులు తరచూ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు చట్టాల మీద, డయల్ 100, షీ టీమ్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు తదితర అంశాల మీద అవగాహన కల్పించాలన్నారు. పోలీసుల గురించి ప్రజల అభిప్రాయాలను సేకరించడం కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రారంభించిన క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజన్ ని జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇటీ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి పిటిషన్, ఎఫ్ఐఆర్, ఈ చలన్ మరియు పాస్పోర్ట్ ధృవీకరణ మరియు పోలీస్ స్టేషన్ కి వెళ్లినప్పుడు పోలీస్ అధికారుల, సిబ్బంది ప్రతిస్పందన మరియు ప్రవర్తనపై ప్రజలు, బాధితులు సద్వినియోగం చేసుకుని పోలీస్ సేవలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. ఈరోజు మనం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ జనరల్గా సర్ప్రైజ్ చేసాం. ఇక్కడ లోకల్ స్టాఫ్కి అవేర్నెస్, కమ్యూనిటీ పోలీసింగ్, కేసెస్, యూఐ కేసెస్ తగ్గడం, రౌడీ షీట్ మానిటరింగ్, ప్లస్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఓపెన్ డ్రింకింగ్ పైన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మనం సీఎం సార్ టెక్ ప్రాజెక్ట్లో ఈ సేఫ్టీ క్యూఆర్ కోడ్, సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ గురించి కూడా మన కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి చెప్పడం జరిగింది. ఈ ప్రెస్ మిత్రులతో సహా కూడా జనాలు కూడా పోలీస్ స్టేషన్ మహిళల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. సింగపూర్లో శుక్రవారం సభలో చిన్నారులకు అన్నప్రాసన చేశారు. మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చేయవద్దని, 6 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళల సమస్యలు పరిష్కరించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు శుక్రవారం సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హుజరాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభకు కలెక్టర్ హాజరయ్యారు. గర్భిణీలకు ఆరోగ్య సూత్రాలు, పౌష్టికాహారంపై అవగాహన కల్పించి చిన్నారులకు అన్నప్రాసన, గర్భిణీలకు సీమంతం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి చిన్నారులతో ముచ్చటించారు. అంగన్వాడీ కేంద్రంలో జరిగే సభకు వస్తే మహిళలకు అన్ని ఆరోగ్య విషయాలు తెలుస్తాయన్నారు. ఇంద్రధనస్సులో రంగుల మాదిరి మన భోజనంలో అన్ని పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలన్నారు. తింటారని ఆ నమ్మకం అయితే ఉంది. సో నెక్స్ట్ టైం ఇక్కడ మనం చేసేటప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే పిల్లల వైపు చూస్తే కొంచెం బాధాకరంగా ఉంది. ఒక 25% మనకి లోపపోషాలు కానీ ఈ స్టంటింగ్ కనపడుతుంది. మహిళలది కూడా హెల్త్ చెకప్ కొంచెం తక్కువనే ఉంది. అలాంటి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అందరూ కూడా వాళ్ళు ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన వాళ్ళకి ఉండాలి. చెకప్లు అన్ని చేసుకుని వాళ్ళు ఉండాలన్నది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ భూమి పూజకు కరీంనగర్ నియోజకవర్గం నుంచి భారీగా తరలిరావాలని గద్దర్ గలం రాష్ట్ర ఉపాధ్యక్షులు గద్దర్ విగ్రహ ప్రతిష్ఠ కమిటీ చైర్మన్ గజ్జల స్వామి కోరారు. గద్దర్ యాదిలో కవులు, కళాకారులు, అభిమానులు కరీంనగర్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనంలో న్యాయవాది సలహాదారులు కొరివి వేణుగోపాల్, పూరెళ్ల రాములు, గజ్జల ఆనందరావు, గొర్రె కుక్క చంద్రమౌళి, భోగ్య పద్మ, ఆవారులత, కొండ్ర స్వరూప పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో గద్దర్ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి స్వరాష్ట్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించారని గుర్తు చేశారు. గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే తనకు మనమిచ్చే గౌరవంగా భావించాలని కోరారు. ఈ విగ్రహం ఏర్పాటు విషయంలో కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఫీల్డ్లో ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులను ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కొందరు లెఫ్ట్ భావాలు ఉన్నాయని అంటున్నారు. అది ఇక్కడ జరిగిన భారతదేశంలో సామాజిక ఉద్యమాల సిచ్యువేషన్ కనుక పరిస్థితులను కనుక చూసినట్టయితే ఆ పరిస్థితులకు అనుకూలంగా జరిగినటువంటి ఒక పేరు విప్లవం. ఆ విప్లవానికి అది అతివాదము మితవాదం అనేటువంటిది ఉండదు. ఆయన పోరాటాలను తీసుకున్నట్టయితే ఏ పోరాటం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ప్రజల్ని కదిలించడానికి ఆయన చేసినటువంటి ఉద్యమాన్ని కొనసాగింపుగా లాస్ట్ వరకైన సామాజిక ఉద్యమంలో ఆయన అంతిమ యాత్ర జరిగింది. వేగం కంటే ప్రాణం మిన్న అని వాహనాలు నడిపేవారు విధిగా రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని పెద్దపల్లి జిల్లా రవాణా అధికారి రంగారావు సూచించారు. వాహనాలు నడిపేవారు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే క్షేమంగా గమ్యం చేరవచ్చని చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ భద్రతా మాసోత్సవాల్లో ఆర్డీఓ రంగారావుతో పాటు ఏసీపీ రమేష్ పాల్గొన్నారు. మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ఇతర ప్రాణాలను బలి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సంవత్సరానికి 5 లక్షల మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని తెలిపారు. అతివేగం ప్రమాదకరమని నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. వాహనదారుడు బండి ఫిట్నెస్ కండిషన్ సరిగా ఉన్నది లేనిది చూసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి కానీ మనం ఎప్పటికప్పుడు రివైండ్ చేసుకుంటా ఉంటాం. మనసులో ఉండాలి ఎప్పుడు మనం వెహికల్ తీసినాము అంటే ఈ రోడ్డు మనది కాదు, అందరిది. అందులో మనం వాడుకుంటున్నాం అంతే. అట్లాగే సార్ చెప్పినట్టు 1,75,000 మరణాలు అన్నారు కదా, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 5 లక్షల యాక్సిడెంట్స్ 3 నిమిషాలకు ఒకళ్ళు చనిపోతున్నారు భారతదేశంలో. అయితే ఇందులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 75 to 80% చనిపోతున్నది ఎంగేజ్ గ్రూప్. అంటే ఆ ఇంటికి వాళ్ళ కుటుంబానికి సంపాదించి పెట్టే ఏజ్. ఇప్పుడున్న సమాజంలో ఒకరు ఇద్దరు తప్ప ఇంట్లో అతని నుంచి జనాభా ఉండదు. ఆ మనిషి పోతే ఆ కుటుంబం ఎలా అవుతుంది అనేది ఊహించుకోవడానికే కష్టం. కాబట్టి అంటే దీన్ని సీరియస్గా తీసుకోవాలనేది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. అట్లనే సార్ టచ్ చేసి నేను టచ్ చేయను. రెండు పెద్ద కారణాలు ఇది యాక్సిడెంట్ జరగడానికి. ఒకటి టీ జంక్షన్స్, 2 కర్వ్స్. టీ జంక్షన్స్ అంటే ఈ మెయిన్ రోడ్కు 90 డిగ్రీల టచ్ అయ్యే రోడ్స్ ఉంటాయి. అది అక్కడ మెయిన్ రోడ్కి ఎక్కేవారు ఖచ్చితంగా ఆగి, జీరో ఉండాలి, ఆగి రైటు లెఫ్ట్ రైట్ చూసి ఎవరు రాకపోతేనే ఎంటర్ కావాలి. ఏదో ఆలోచనగా ఉంటారు, డైరెక్ట్ రోడ్ మీద ఎంటర్ అయిపోతూ ఉంటారు. జనరల్గా లారీలు లేకపోవచ్చు, మోటార్ సైకిల్ వాడు ఎంటర్ అవుతారు. మెయిన్ రోడ్ మీద పోయేవాడు డెఫినెట్లీ స్పీడ్ ఉంటారు. విపత్తును ఎదుర్కోవడంలో ఆపదమిత్ర వాలంటీర్లు ముందుండాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడే విపత్తుల నుండి ప్రజలను రక్షించేందుకు ఆపదమిత్ర వాలంటీర్లు ముందుండాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ వాలంటీర్లుగా ఆపదమిత్ర సేవ అందించేందుకు ముందుకు వచ్చిన వారికి 12 రోజుల పాటు ఆపదమిత్ర శిక్షణ ఇచ్చారు. కలెక్టరేట్లో జరిగిన శిక్షణ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ మాట్లాడుతూ
అవగాహన లేకపోవడం వల్ల నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాలు ఎదుర్కొనేందుకు గ్రామాల్లో, పట్టణాల్లో పనిచేసే ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పాటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వాలంటీర్లకు ఆపదమిత్ర శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఫైర్, పోలీస్, పంచాయతీరాజ్, వైద్యశాఖ, పశుసంవర్ధక శాఖ అధికారుల ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, పాము, కుక్క కాటు, అగ్ని ప్రమాదం, సిపిఆర్, షార్ట్ సర్క్యూట్, వరదలు, రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆపదమిత్ర శిక్షణ తీసుకున్న వారు ప్రమాదాల నివారణకు ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పవన్ కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఎఫ్ఓ రాజ్ కుమార్, ఏఓ సుధాకర్ పాల్గొన్నారు. పనిలో మంచిగా పనిచేస్తూ తర్వాత నేర్చుకోవడానికి మనసా ఉన్న వాళ్ళని ఇక్కడికి పంపడం జరిగింది. ఇది వాస్తవం కూడా ఒక ఇంత మంచి ట్రైనింగ్ అవుతుంది అని మనం కూడా అనుకోలేదు. ఎట్లా రెస్పాన్స్ అవుతుంది, ఎందుకంటే ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయినా నేర్చుకునే వాళ్ళు మంచిగానే నేర్చుకుంటే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయినట్టే. మీరు మాట్లాడితే ఆ స్ఫూర్తి ఏమేమి నేర్చుకున్నారని ఈరోజు తెలిసింది. మాకు కూడా చాలా ప్రోత్సాహనగా ఉంది. నెక్స్ట్ బ్యాచ్ పెట్టేటప్పుడు మీలాంటి వాళ్ళని మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసి మంచిగానే ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాము. సో ఈరోజు చాలా డిపార్ట్మెంట్స్ నుంచి, అంటే ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్, తర్వాత హెల్త్, యానిమల్ హస్బెండరీ, మనకి పంచాయత్ తరఫు నుంచి స్వచ్ఛ భారత్ వాళ్ళు, అన్ని రకాలు కూడా వారు ఇక్కడికి వచ్చి మీ అందరినీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అంటే మామూలుగా మాట్లాడితే ఇప్పుడు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ పంచాయత్ దానితోనే పని ఉంటుంది. ఇన్ని సందర్భం నేర్చుకోవడానికి అవకాశం బహుశా దొరకపోవచ్చు. కానీ ఇట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ అయితే ఎంత కొంత మిగతా పార్టిసిపెంట్స్తో కూడా మీరు మాట్లాడుతూ చాలా అంశాలు నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో శివ దీక్షలు ప్రారంభించారు. మహాశివరాత్రితో ఈ శివ దీక్షలు ముగియనున్నాయి. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. శివస్వాముల ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయం మార్మోగింది. మహాశివరాత్రి వరకు శివ దీక్షలు కొనసాగుతాయి. వేములవాడ రాజన్న ఆలయంలోని అభిషేక మండపంలో ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో దాదాపు 300 మంది భక్తులు శివమాలధారణ ధరించారు. నుదుటన విభూది, కుంకుమ ధరించిన శివస్వాములకు అర్చకులు రుద్రాక్ష, శివమాలలు వేశారు. ప్రతి ఏటా మహాశివరాత్రి ముందు శివుడి మాలధారణ చేసి శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో మాల విరమణ చేస్తారు. దాదాపు 32 సంవత్సరాల నుండి ప్రతి ఏటా శివుడి మాల వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మానవుడు భగవద్ దీక్ష కలిగి ఉంటే అరిష్టాలు తొలగి సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. దీక్షల్లో అత్యుత్తమైనది శివదీక్ష. లయకారుడైన శివుడి రూపం ధరిస్తే మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే శుభకరుడైన మహాశివుడిని భక్తులు కొలుస్తారు. శ్రీశైలంలో మొదలైన శివదీక్షలు వేములవాడ వరకు విస్తరించాయి. మహాశివరాత్రి వరకు 41 రోజుల పాటు శివమాల ధరిస్తారు. కఠిన నియమాలతో శివుడిని పూజిస్తూ కటిక నేలపై నిద్రిస్తారు. వీటిలో శివదీక్షలు మహామండలం 108 రోజులు, మండల దీక్ష 41 రోజులు, అర్ధమండల దీక్ష 21 రోజులు ధరిస్తారు. చందన వర్ణం వస్త్రాలను ధరించి నుదుట విభూది, కుంకుమ, చందనం, మెడలో రుద్రాక్షమాల ధరిస్తారు. దీక్ష సమయంలో నియమాలు పాటిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని అర్చకులు తెలిపారు. దక్షిణ కాశీగా పేరున్న వేములవాడలో దాదాపు 25-30 సంవత్సరాలుగా శివదీక్షను స్వాములవారు స్వీకరిస్తున్నారు. మొదట్లో అనాదిగా ఒక 5-10 మందే ఉండి ఈ మధ్య కాలంలో కాలానుగుణంగా దాదాపు 30 సంవత్సరాలు దాదాపు ఒక 1000 మంది 2000 వరకు కూడా శివదీక్షను మా వేములవాడ ఈ మండలం కాకుండా చుట్టుపక్కల దాదాపుగా ఉమ్మడి జిల్లాలలో కూడా వాళ్ళు శివదీక్ష స్వీకరిస్తున్నారు. అయితే ఈ రోజు మండల శివదీక్ష స్వీకరించారు. హుజురాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ శ్రేణులు వినూత్న నిరసన చేశారు. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై హుజురాబాద్ లో కాంగ్రెస్ వినూత్న నిరసన చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ శ్రేణులు వినూత్న నిరసన తెలిపారు. గాడిదపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను పెట్టి చీరా గాజులు తొడిగి కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు పట్ల సొంత నియోజకవర్గంలో హుజురాబాద్ లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ఆందోళన వ్యక్తం చేశారు. వద్దుర నాయన కౌశిక్ రెడ్డి పాలన అంటూ నినాదాలతో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నాయకులను విమర్శిస్తే భౌతిక దాడులు చేస్తామని, నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ప్రశ్నించడం కాదు కౌశిక్ రెడ్డి, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బంద్ చేయాలి. నువ్వు ఈ ఎక్కడ ఎమ్మెల్యే బై మిస్సుల ఎమ్మెల్యే గెలిచిన ఇంతకుముందు కూడా దిష్టి బొమ్మ దగ్ధం చేసి చెప్పినాం మేము. ఈ రౌడీ రాజకీయాలు బంద్ చేయి. ఇక్కడ హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన ఏ ఒక్కరు కూడా నీళ్ళ రౌడీ లెక్క
ఈ చిల్లర రాజకీయాలు చేస్తలేరు. నువ్వు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ వ్యవహార శైలి ఎవ్వరు చూసినా సిగ్గు ఉన్నదా నీకనే ఎవ్వరైనా కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ సూసైడ్ స్టార్ అని ఆల్రెడీ నువ్వు పేరు పొందినావు. ఎందుకంటే నువ్వు ఆత్మహత్య చేసుకున్నాను బెదిరించి ఎమ్మెల్యే అయినావు. నువ్వు ఇక్కడ హుజురాబాద్ పరువు నువ్వు రాష్ట్రం మొత్తంలో తీస్తున్నావు. నువ్వు రేవంత్ రెడ్డి మీద కూడా నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. బిడ్డ జాగ్రత్త, హుజురాబాద్ ఎట్లా నువ్వు తిరుగుతావా? యూత్ కాంగ్రెస్ మేము అడ్డగిస్తాం. మేము రేషన్ కార్డులపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని స్పష్టం చేశారు. అర్హులైన వారందరికీ ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కరీంనగర్ జిల్లా పర్యటనలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రేషన్ కార్డులపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. పాత రేషన్ కార్డులను తొలగించడం లేదని స్పష్టం చేశారు. అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. కొత్త రేషన్ కార్డులను ఈ నెల 26 నుంచి ఇస్తామని కరీంనగర్ జిల్లా పర్యటనలో తెలిపారు. చిగురు మామిడి, సైదాపూర్ మండలాల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందుర్తి గ్రామంలో మీడియాతో మాట్లాడారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు గ్రామాల్లో సర్వే జరుగుతుందని తెలిపారు. కుల సర్వే ఆధారంగా అప్లికేషన్ల సమాచారం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 2,81,00,000 మందికి 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని అవి యథావిధిగా పనిచేస్తాయని చెప్పారు. గత 10 ఏళ్లుగా రేషన్ కార్డులు లేకుండా కొత్తగా పెళ్లైన వారికి, అర్హత ఉండి రేషన్ కార్డులు రాని వారికి కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామని ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకుంటే సంబంధిత అధికారికి, ప్రజాప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వొచ్చని తెలిపారు. ఇందుర్తి మండల ప్రతిపాదనలు పంపామని, రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు ఇందుర్తి మండలం ఏర్పడుతుందని తెలిపారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియకు సంబంధించి గ్రామాల్లో సర్వే జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కొన్ని అంశాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పాతగా ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2,81,00,000 మందికి సంబంధించిన 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన అంశం కానీ ప్రస్తావన కానీ ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీలో లేదు. సో 90 లక్షల మందికి సంబంధించిన అంశం చర్చకు రాదు. ఇందులో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. అర్హులైన వారు మిస్ కాకుండా పకడ్బందీగా సర్వే చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి అమలు చేసే 4 పథకాలపై క్షేత్రస్థాయిలో జోరుగా సర్వే జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న సర్వేను కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హుజురాబాద్ మండలం సింగాపూర్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. బోర్నాపల్లిలో రైతు భరోసా సర్వేను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపట్టిన 4 పథకాల అమలుకు అర్హులను గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, అర్హుల జాబితాను గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రదర్శించాలని సూచించారు. రైతు భరోసా సర్వే ఈ విధంగా చేస్తున్నారని ఏఈఓను కొత్త రేషన్ కార్డు సర్వే గురించి గ్రామ కార్యదర్శిని పలు వివరాలు అడిగారు. గ్రామాల్లో వ్యవసాయానికి యోగ్యం కాని భూములను మాత్రమే రైతు భరోసా జాబితా నుండి తొలగించాలని ఆదేశించారు. సాగుకు యోగ్యం లేని భూములను, వివిధ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం సేకరించిన భూములను, నాలా కన్వెన్షన్ చేసిన భూములు, లేఅవుట్ ఉన్న భూములు, మైనింగ్ జరుగుతున్న భూములు, పరిశ్రమలు ఏర్పాటు చేసిన భూముల వంటివి రైతు భరోసా నుండి తొలగించాలన్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ పరిస్థితులను పరిశీలించి అర్హులకు మాత్రమే రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనుచరులు తన ఇంటిపై దాడి చేశారని పోలీసులకు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ వైరం ముదురుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేసిన విమర్శల నేపథ్యంలో చొప్పదండికి చెందిన మాజీ ఎమ్మెల్యేల సుంకె రవిశంకర్ స్పందించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీరును ప్రశ్నిస్తూ తమ పార్టీ నేతలను విమర్శిస్తే నీ చీకటి బతుకును బయటపడతానని స్పష్టం చేశారు. తమ ఎమ్మెల్యేను విమర్శిస్తావా అంటూ ఎమ్మెల్యే సత్యం అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగి గంగాధర మండలం బోర్గుపల్లిలోని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై దాడికి యత్నించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన సద్దుమణిగేటట్టు చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులు, రౌడీ షీటర్స్ దాడి చేసి తనను చంపే ప్రయత్నం చేశారని కరీంనగర్లో రూరల్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తీరును ప్రశ్నిస్తే దాడులు చేస్తారని ప్రశ్నించారు. ఇంటిపై దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఈరోజు రాజ్యాంగం లేకుండా, చట్టం లేకుండా పోతున్నటువంటి పరిస్థితులు దాపురించినాయి. నాకు 54 ఏళ్ళు ఉంటాయి. స్వతంత్రం వచ్చి దాదాపు 75 ఏళ్ళ ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కూడా దాడులు, ఒక మాజీ ఎమ్మెల్యే చొప్పదండి 5 ఏళ్ళు నేను చేసిన, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు, మరి 10 ఏళ్లలో తెలంగాణలో శాంతియుత వాతావరణం ఉండే.
అటువంటి శాంతియుత వాతావరణం ఆర్టీసీ బస్సులను ఈ మోడల్లోకి మార్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. హైదరాబాద్లోని 100% బస్సులను ఎలక్ట్రికల్ మోడల్లోకి మార్చేందుకు సహకరించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి విజ్ఞప్తి చేశారు. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద జీసీసీ పద్ధతిలో బస్సులు కేటాయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు ఎలక్ట్రికల్ కిట్ అమర్చి రిట్రో ఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చేందుకు అవకాశం ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తీసుకెళ్లడం జరిగింది. హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించే 2800 బస్సులను జీసీసీతో పాటు రిట్రో ఫిట్మెంట్ మోడల్ కింద కేటాయించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు గాడిదతో నిరసన తెలపడంతో కాంగ్రెస్ తీరును విమర్శిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను పందిపై పెట్టి ఊరేగించగలం, కానీ మాకు సంస్కారం ఉందని, నైతిక విలువలకు కట్టుబడి ఆ పని చేయడం లేదన్నారు. కౌశిక్ రెడ్డి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే వికృతమైన చేష్టలకు దిగుతున్నారని విమర్శించారు. ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ జోలికి రాజకీయ నాయకులు వస్తే ఊరుకోబోమని మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు పసుల రామ్మూర్తి, రాష్ట్ర అధ్యక్షులు జూపాక సుధీర్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కొన్ని రాజకీయ శక్తులు అన్నదమ్ముల్లో ఉన్న మాలలను మాదిగలకు వారి స్వార్థ రాజకీయాల కోసం వర్గీకరణ పేరిట విడదీయాలని చూస్తున్నారని ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. అగ్రవర్ణ నాయకులు మల్లన్న, విమలక్క లాంటి వారు రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని, అలాంటి వారిని రాష్ట్రం నుండి వెలివేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన మాలల సింహగర్జన సభ చూసిన తర్వాత రాజకీయ నాయకుల్లో వణుకు పుట్టిందని, అందుకే 1000 గొంతుకలు 1,00,000 డప్పులంటూ మాదిగలను మరో కార్యక్రమానికి ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. మాల మహానాడు ఆఫ్ ఇండియా కూడా 2000 గొంతుకలు 2 గుతుపాలు కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. మందకృష్ణ మాదిగ అగ్రవర్ణాలను బెదిరిస్తూ బతకడం మానుకుని తమ్ముంటే భారతదేశంలోని దళితులను ఏకం చేసి రాజ్యాధికారం దిశగా పోరాడాలని హితవు పలికారు. నాయకుడు కానీ ఏ పార్టీలు కానీ ఈ వర్గీకరణ జోలికి వస్తే మా దళిత బిడ్డలు అందరూ ఏకమై మిమ్మల్ని తరిమే రోజులు ముందునే అని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ 300 సంవత్సరాల నుంచి వెళ్ళి మినిమం అప్పటి నుంచి కలిసి ఉన్న మా దళితులందరినీ విడగొట్టాలని ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. దానికి తోడుగా మిగతా పార్టీలు కానీ రాష్ట్ర నాయకులు కానీ మిగతా ఏదైనా కానీ ఏ స్టేట్లో ఉన్న ఆ ప్రభుత్వాలు దీన్ని అంటే వీళ్ళకు ఏదో రకంగా మొత్తానికైతే చిచ్చుపెట్టి విడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాయి. ఖబర్దార్ నాయకులారా, పార్టీ పెద్దలారా, ఏదైనా మీరు కనుక మంచి చేస్తే మేము స్వాగతిస్తాం. మా వర్గీకరణ జోలికి వస్తే మాత్రం మిమ్మల్ని తరిమే రోజులు 100% ముందున్నాయి. దాంతోపాటు ఈ హైదరాబాద్లో మొన్న మీటింగ్ పెట్టినాం మేము మాల మహానాడు ఆధ్వర్యంలో. మినిమం ఎవరు కనివిని రీతిలో కొన్ని లక్షల మంది వచ్చిర్రు. దాన్ని చూసిన తర్వాత పార్టీలకు కానీ మిగతా మా దళిత ఏదైతే వర్గీకరణ మేము కోరుకుంటున్నాం అని అన్నారో వాళ్ళకు కూడా ఆ రోజు కొంచెం భయమైంది. భయమైనప్పటి నుంచి వెళ్ళి మిగతా ఏదంటే ఇంకొకరిని తోడుగా తీసుకొని ఇగో వీళ్ళు మాకు సపోర్టింగ్ ఇస్తుర్రు, వీళ్ళు మాకు ఇస్తుర్రు అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రచారం చేస్తుంటూ మా మాయమాటలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా ఏ పార్టీలైనా ఎవరైనా కానీ నేను చెప్తున్నా, మీరు మంచి చేయండి, మేము పూజిస్తాం, మిమ్మల్ని మా ఏది దేవుళ్ళ లెక్క పూజ ఏ రకంగా చేస్తారో మేము ఆ రకంగా చేస్తాం. కానీ మా వర్గీకరణ జోలికి వస్తే మాత్రం 100% మిమ్మల్ని ఏదో రకంగా ఎప్పుడైనా కానీ ముందు రోజులలో మమ్మల్ని అయితే ఏ రకంగా తొక్కాలని చూస్తున్నారో మిమ్మల్ని దొక్కే రోజులు వస్తున్నాయి. ఎందుకు ఇప్పుడు కొన్ని కుంభమేళాకు సంబంధించిన వార్తలు చూద్దాం. కుంభమేళాను గతంలో బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకించింది. పన్నులు విధించి అణగదొక్కే ప్రయత్నం చేసిన వైనంపై K6 GTPL అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. బ్రిటిష్ పాలన సమయంలోనూ కుంభమేళా ఖ్యాతి మరింత పెరిగింది. కేవలం సాధువులు, అఖాడాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు. 1918లో జరిగిన మహాకుంభమేళాలో మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్ని ఏకతాటి మీదకు తీసుకొస్తున్నాయన్న కారణంతో క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది. పన్నులు విధించి అణగదొక్కే ప్రయత్నం చేసింది. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా 1954లో తొలి కుంభమేళా నిర్వహించారు. అక్కడి నుంచి ఈ పుణ్య కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. ప్రతిసారి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహాకుంభమేళా జరిగే అన్ని రోజులు ఆ
ప్రాంతం దైవనామ స్మరణతో మారుమోగుతుంది. ఎముకలు కొరికే చలిలోనూ నూరు పోగైనా ధరించని నాగ సాధువులు, ఏళ్లపాటు కఠిన దీక్షలో ఉండే సాధువులు, అన్ని బంధాలను తెంచుకొని దేవుడి కోసం పరితపించే సిద్ధులు అక్కడ దర్శనమిస్తారు. ఈ అపూర్వ వేడుకను చూసేందుకు 2 కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. కుంభమేళాకు ప్రతిరోజు కోటికి పైన భక్తులు సందర్శిస్తున్నారు. వారి కోసం ప్రత్యేక రైళ్లు, విమానాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 45 రోజుల పాటు సాగనున్న ఈ మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. కుంభమేళాలో పాల్గొనే వారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. దేశం నలుమూలల నుంచి ప్రయాగ్రాజ్కు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి నడుపుతోంది. అదనపు విమాన సర్వీసులు కూడా నడుపుతోంది. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించారు. ఇందుకోసం 1.6 లక్షల టెంట్లు, 1.5 లక్షల మరుగుదొడ్లు ఏర్పాట్లు చేశారు. సర్వసాధారణంగా అఘోరాలు బాహ్య ప్రపంచంలోకి రారు. వారు గుప్తంగా ఉంటూ తపస్సు చేసుకుంటారు. కానీ మహాకుంభమేళా సందర్భంగా అఘోరాలు తమ ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోకి వచ్చి కోట్లాది ప్రజలకు దర్శనమిస్తున్నారు. మహాకుంభమేళా ఇతర ప్రత్యేక ఉత్సవాల సమయంలో అఘోరాలు తమ ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి వస్తారు. అఘోరాలు ప్రధానంగా శివభక్తులు. ఉత్తర భారతదేశంలో అఘోరాల్లో పురుషులే ఉంటారు. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం శ్మశాన వాటికల్లో పురుషులతో పాటు మహిళా అఘోరాలు కనిపిస్తారు. ఈ మహిళా అఘోరాలు దుస్తులు ధరిస్తారు. చాలా మంది చావంటే భయపడతారు. శ్మశానాలను చావుకు సూచనగా భావిస్తారు. కానీ అఘోరాలకు అదే ఆరంభ స్థానం. సాధారణ ప్రజలు పాటించే నియమాలు, విలువలను వారు ధిక్కరిస్తారు. నిజామాబాద్ జిల్లా భక్తుల సహకారంతో కుంభమేళాలో ప్రతిరోజు భక్తులకు ఉచితంగా ఇడ్లీ సాంబార్ సేవ చేసుకోవడం జరుగుతుందని శ్రీ మంగిరాములు మహారాజ్ పేర్కొన్నారు. నందిపేట కేదారేశ్వర ఆశ్రమం ఆధ్వర్యంలో శ్రీ మంగిరాములు మహారాజ్ సంకల్పంతో కుంభమేళాలో ఇడ్లీ సాంబార్ సేవ విజయవంతంగా కొనసాగుతుంది. ఉదయం 4 గంటల నుండి చలిని సైతం లెక్క చేయకుండా ఇక్కడి నుండి వెళ్లిన భక్తులు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారితో పాటు మహారాజ్ సైతం వడ్డన చేస్తూ సేవలో పాలు పంచుకుంటున్నారు. ఉదయం సాంబార్ తయారు చేసి వేడివేడిగా ఇడ్లీ భారీ కుక్కర్ల ద్వారా తయారు చేసి టెంట్ల వద్ద కూర్చుండి తినేవారికి ఇడ్లీ సరఫరా చేస్తున్నారు. మిగతా భక్తులకు 4 టేబుళ్ల ద్వారా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఇడ్లీ సాంబార్ సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని శ్రీ మంగిరాములు మహారాజ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతుంది. కోట్లాది మంది ప్రజలు పవిత్ర స్నానాల కోసం తరలివచ్చి పూజలు చేస్తున్నారు. ప్రయాగే మాధవం దృష్ట్యా ఏకబిల్వం శివార్పణం అంటోంది బిల్వాష్టకం. కాశీలో కొన్నాళ్లు నివసించి ఆయనను బిల్వ పత్రాలతో అర్చించి కాలభైరవుడి దర్శనం చేసుకున్నవారు ప్రయాగలో మాధవస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే ఆ యాత్ర పరిపూర్ణమవుతుందన్నారు పూర్వులు. ప్రయాగ క్షేత్రానికి ఆదిదేవత శ్రీవేణి మాధవుడు. ఈ స్వామిని ప్రయాగకు మహారాజుగా రామచరితమానస్లో తులసీదాసు ప్రస్తుతించారు. అత్యంత పురాతనమైన వేణుమాధవ ఆలయాన్ని ప్రాచీన శ్రీవేణి మాధవ్ మందిర్గా వ్యవహరిస్తారు. స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో గజకర్ణుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడిస్తూ ఉండేవాడు. అతని హింసను భరించలేక దేవతలు మహావిష్ణువు శరణు వేడారు. అప్పుడు నారద మహర్షిని గజకర్ణుడి దగ్గరకు మహావిష్ణువు పంపాడు. గజకర్ణుడికి కొన్ని వ్యాధులు ఉండేవి. వాటి నివారణ మార్గాన్ని చెప్పాలని నారదుణ్ణి గజకర్ణుడు కోరారు. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఫలితం ఉంటుందని నారదుడు చెప్పాడు. ఆ ప్రకారం స్నానం చేసిన గజకర్ణుడి వ్యాధులు నయమయ్యాయి. ఇంత పవిత్రమైన జలాలు తనకే సొంతం కావాలనే దురాశతో అక్కడ సంగమించే గంగా, యమున, సరస్వతి నదులను గజకర్ణుడు తాగేశాడు. ఆ పరివాహక ప్రాంతాల్లో తీవ్రమైన కరువు వచ్చింది. ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. వారి ప్రార్థనను ఆలకించిన మహావిష్ణువు ప్రయాగ ప్రాంతానికి వచ్చి 3 రోజులు యుద్ధం చేసి గజకర్ణుని వధించాడు. అప్పుడు ఆ నదులు మళ్లీ వాటి స్థానాల్లో తిరిగి ప్రవహించడం ప్రారంభించాయి. త్రివేణి సంగమాన్ని కాపాడాల్సిన అవసరాన్ని గుర్తించిన మహావిష్ణువు పవిత్ర సంగమానికి నిరంతర రక్షకుడిగా వేణి మాధవుడి రూపంలో శ్రీ మహాలక్ష్మి సమేతంగా కొలువయ్యాడు. అందుకే ఈ ఆలయాన్ని లక్ష్మీనారాయణ మందిరంగా కూడా పిలుస్తారు. పద్మ, వరాహ, మత్స్య, స్కాంద పురాణాల్లో, రామాయణ, మహాభారతాల్లో ఈ స్వామి ప్రస్తావన ఉంది. జనన మరణ చక్రం నుంచి మానవులకు విముక్తి కలిగించే దైవంగా వేణి మాధవుణ్ణి పురాణాలు వర్ణించాయి. పరమశివుడికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకుంది. శివుడు తన భుజాన సతీదేవి దేహాన్ని వేసుకుని చీకటిలో వెళ్తూ ఉండగా లోకక్షేమం కోసం ఆ దేహాన్ని తన సుదర్శన చక్రంతో మహావిష్ణువు ఛేదించాడు. ఆ శరీర ఖండాలు భూమిపై పలు ప్రదేశాల్లో పడ్డాయి. అవి అష్టదశ శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. వాటిలో ప్రయాగ ఒకటి. ఇది సతీదేవి కుడి చేతివేలు పడిన ప్రదేశంగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ మాధవేశ్వరిగా అమ్మవారు ఆరాధనలు అందుకుంటుంది. ఆమెను స్థానికులు అలోపీదేవి అని పిలుస్తారు. ఈ ఆలయంలో యంత్రమే కానీ విగ్రహం లేదు. ఆ యంత్రంపై ఉన్న ఊయలకు భక్తులు పూజలు చేస్తారు. కుంభమేళాలో స్నానం చేసి ఆ తీరంలో కొలువైన వేణి మాధవస్వామిని, మాధవేశ్వరి దేవిని దర్శనం చేసుకున్న వారు సంపూర్ణ యాత్రా ఫలాన్ని పొందుతారనే విశ్వాసం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అర్హులైన వారందరికీ ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. కరీంనగర్ జిల్లా పర్యటనలో మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై అలసత్వం వహించవద్దని పోలీసులకు హితవు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ భూమి పూజకు కరీంనగర్ నుంచి భారీగా తరలి రావాలి. కరీంనగర్లో గద్దర్ ఆత్మీయ సమ్మేళనంలో గద్దర్ విగ్రహ ప్రతిష్ఠా కమిటీ చైర్మన్ గజ్జల స్వామి. వేగం కన్నా ప్రాణం మిన్న. వాహనాలు నడిపేవారు విధిగా రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జాతీయ భద్రతా వారోత్సవాల్లో జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు సూచన. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడలో భక్తి శ్రద్ధలతో శివదీక్షలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.